రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. నేనాటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన. హాయ్ హలో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. మరొక ఎర్నింగ్ వీడియోలోకి స్వాగతం సుస్వాగతం. సో ఫ్రెండ్స్, ఇవాళ తారీఖు వచ్చి ఏప్రిల్ 3, 2025 ఫ్రెండ్స్, గురువారం. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇప్పుడే వచ్చాను డ్యూటీకి. నిన్న ఎర్నింగ్ చూశారు కదా, మనకి టార్గెట్ దగ్గరగా అయింది, కొంచెంలా మిస్ అయింది. ఇంకా ఓపుకుంటే ఉండేవాడిని కానీ భోజనం చేయలేదు కాబట్టి, పొద్దు నుంచి ఉపవాసం కాబట్టి నిన్న అక్కడికి ముగించుకొని వచ్చేసాను. అప్పటికి ఇంటికి వచ్చేసరికి వీడియో అప్లోడ్ చేసి ఇంటికి వచ్చేసరికి 6:30 అయింది. దెబ్బతో నీరసం వచ్చేసి పేగులన్నీ అరిసేసినాయి ఇంకా లోపల. ఇంకా భోజనం చేసి పడుకొని పోయాను ఇంకా. సో ఫ్రెండ్స్, ఇవాళ మార్నింగ్ లేసి చూడంగానే కామెంట్లు నిన్న పెట్టిన వీడియోకి ఒకళ్ళేమో ఎర్నింగ్స్ వీడియో ఎంత అయింది అంది చివరిలో పెట్టొద్దని అంటున్నారు. ఇంకొంతమంది ఏమో పెట్టకపోతేనేమో ఇంట్రెస్ట్గా లేదు పెట్టమని అంటారు. ఇంకొకళ్ళు ఏమో ఎంత కిరాయి చెప్పట్లేదు, లాంగ్ వెళ్ళినా సరే చివరిలో చెప్పట్లేదు సరిగ్గా, నేను సబ్స్క్రైబర్ చేసేస్తున్నాను అని అంటారు. నేను ఎవరి మాట వినాలి, ఎవరిని ఫాలో అవ్వాలి చెప్పండి. ఒక్కొక్కళ్ళు ఒక విధం, ఒకళ్ళే పెట్టమని అంటారు, ఒకళ్ళే పెట్టొద్దని అంటారు. నేను ఎవరిని ఫాలో అవ్వాలి అసలుకి? సరే, మనందరం ఒక మెజారిటీ పీపుల్ ఎవరు ఎటువైపు మొగ్గు చూపితే అటు ఫాలో అవుదాం. ఎర్నింగ్స్ వీడియో చివరిలో ఎంత అయింది అన్నది పెట్టాలా వద్దన్నది కింద కామెంట్ చేయండి. పెట్టాలి అని చెప్పేసి ఎస్ అని పెట్టండి, వద్దు అయితే వద్దు నో అని చెప్పేసి కామెంట్ పెట్టండి. ఎవరు ఎక్కువ మెజారిటీ వస్తే రేపటి నుంచి నేను అలా ఫాలో అవుతా. తప్పకుండా కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు, తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మీకు లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తా. దేవుడి దేవాల ఈరోజు కూడా కిరాయిలు అందరికీ సమృద్ధిగా ఉండాలని, అందరి టార్గెట్ పూర్తవ్వాలని, అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని దేవుడిని కోరుకుంటూ, అలాగే ప్రయాణాలను కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నాను. ఇంకా డీటెయిల్స్ అయితే చూపిస్తా. ఇంకో విషయం, ఈ రోజు నుంచే క్యాబులు బంద్ చేస్తున్నారు. మన కిరాయిలు కూడా పెరగచ్చు, చెప్పలేము. అది ఓన్లీ వాళ్ళు ఊబరు, ర్యాపిడో, ఓలా అయితే ఆపేస్తున్నారు. ర్యాపిడో ఒక్కటే తోలుతున్నారు. ఆ 2 రేట్లు పెంచేంత వరకు చూద్దాం. మనకి ఆ ఎఫెక్ట్ మనకి కిరాయిలు పెరుగుతాయా లేదని చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. 8 నిమిషాలు అయితే అయింది టైము. ర్యాపిడో, ఓలా 2 ఆన్ చేశాను. ఓలాలో అయితే మోగలేదు కానీ ర్యాపిడోలో ఇందాక 120 రూపాయలు బుకింగ్ వచ్చింది. ఎక్కడికో తెలియదు కొట్టేసా. 10 రూపాయలు ఎక్స్ట్రా కూడా యాడ్ చేశారు. ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదు. ఇంకా ఫోన్ కలవట్లేదు కదా, ఇంకా ఏమైనా మంచి బుకింగ్ మిస్ అయిపోతుందని చెప్పేసి చూసి అప్పటికి 5 నిమిషాలు దాటేదాకా చూసా. ఎవరో ఫోన్ చేయాలా, కాల్ మీ అని మెసేజ్ పెట్టి, అయినా సరే చేయలేదు. సరే అని ఇంకా నేనే క్యాన్సిల్ చేశా. అది పరిస్థితి. చూద్దాం ఫస్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో చూపిస్తా ఫ్రెండ్స్. మనకైతే 8ంటికి వస్తే 10 నిమిషాల దాకా 10ంటికి అయితే బుకింగ్ వచ్చింది ఫ్రెండ్స్. ఓలాలో 4-5 బుకింగ్లు వచ్చినాయి, మిస్ అయిపోయినాయి. ర్యాపిడోలో కూడా ఒకటి వచ్చింది, అది కూడా మిస్ అయిపోయింది. ఓలా వచ్చింది ఇప్పుడే. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఓలా రైడ్ అయితే ఇప్పుడే నింపా ఫ్రెండ్స్ మణిపాల్ హాస్పిటల్కి. నిన్న కూడా పోనీ కిరాయి మనకి మణిపాల్ హాస్పిటల్ అని పడింది, కాకపోతే ర్యాపిడోలో ఆన్ చేసిన 10 నిమిషాలకే పడింది నిన్న. ఈ రోజైతే 2 గంటలు అయితే కూర్చోబెట్టింది. ఇదే 17 కిలోమీటర్కి 2.75 వచ్చింది, దీంట్లో 2.69 వచ్చింది. 6 రూపాయలు డిఫరెన్స్ ఉంది. కానీ నాకు 2 గంటల మటుకు బోరు కొట్టేసి చిరాకు వచ్చేసింది ఫ్రెండ్స్. అటు యూట్యూబ్ ఏదన్నా న్యూస్ చూడలేము, వేరే లోగోలోకి వెళ్ళలేము. ర్యాపిడో లోగోలో ఉంటే ఓలా బుకింగ్ మిస్ అవుతున్నాయి, ఓలా లోగోలో ఉంటే ర్యాపిడో బుకింగ్ మిస్ అయిపోతున్నాయి. తెగ ఏడిపించేసినాయి. ఇంకో 10 నిమిషాలు కన్నా పడపోతే ఇంటికి అయితే వెళ్ళిపోయాను నేను. ఇంకా అంత చిరాకేసింది నాకు. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయంట, సిటీలో కూడా ఏం అవ్వట్లేదు అన్నారు మా వాళ్ళు. అయినా మన డ్యూటీ మనం చేయాలి కాబట్టి చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో చూపిస్తాం. మనకైతే ఓలాలో ఇంకో పికప్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా 2-3 బుకింగ్లు మిస్ అయిపోయినాయి. ర్యాపిడో కూడా ఎయిర్పోర్ట్కి మిస్ అయిపోయింది. ఈ ఓలాలో పికప్ వచ్చింది లబ్బీపేట అంట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఓలా రైడ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. 114 వచ్చింది. వెస్టిండీస్ వాళ్ళు ఎక్కారు. అలాగే ఎండక తట్టుకోలేక ఎమ్మటే కట్టను దింపేసుకున్నారు. చూడండి, సైడ్ కట్టను దింపేసి వాళ్ళే కట్టుకున్నారు సైడ్న. ఎండ తక్కువైంది ఈరోజు, అయినా సరే వాళ్ళకి ఎండకి మనలాగా తట్టుకోలేరు కాబట్టి వాళ్ళు ఎండకి కప్పుకున్నారు సైడ్ కట్టను. మన విజయవాడ ఎండలు అంటే మామూలుగా ఉండదు కదా, ఒక్కొక్కరికి 114 అయితే వచ్చింది. ర్యాపిడో బుకింగ్ ఎయిర్పోర్ట్కి మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాధగా ఉంది, మామూలు లేదు. సరే ఏం చేస్తాం, మన చేతులు ఏం లేదు కదా.
మళ్ళగా అటు బెంజ్ సర్కిల్ వైపు అయితే వెళ్దాం ఫ్రెండ్స్. బెంజ్ సర్కిల్ దగ్గర అటువైపు ఏం పడతలేదు ఫ్రెండ్స్ బుకింగ్లు. మెల్లగా గుణదలు వచ్చా ఈఎస్సీ హాస్పిటల్ దగ్గరికి ఉన్నా, ఇక్కడ ఏమైనా మామూలు కిరాలు పడతాయని ఎవరి కాళ్ళు బుకింగ్లే చేసుకుంటున్నారు. కానీ ఓలాలో పెనంలూరు మిస్ అయిపోయింది, యాక్సెప్ట్ అవ్వలేదు. అది ఫ్రెండ్స్ ఎండ అయితే గట్టిగానే ఉంది ఈరోజు. బుకింగ్లు అయితే ఏం అవ్వట్లేదు ఫ్రెండ్స్. నేను ఒక గంట చూస్తా, 1 గంట దాకా కిరాయిలు పడితే బయట భోంచేసి తిరుగుతా, లేకపోతే 1 గంట దాకా తిరిగి పడినా పడకపోయినా ఇంటికి వెళ్ళిపోయి భోంచేసి ఒక 2 గంటలు రెస్ట్ తీసుకొని సాయంత్రం నుంచి అయితే వస్తా. అసలు ఏం అవ్వట్లేదు అసలుకి. ర్యాపిడోలో అయితే మనకి 100 రూపాయలు పికప్ అవుట్ వచ్చింది ఫ్రెండ్స్. 99 రూపీస్ అని వచ్చింది, పక్కనే చూపిస్తుంది లొకేషన్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ర్యాపిడో రైడ్ అయితే డోర్నకల్ రోడ్లో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది. 99 రూపాయలు వచ్చింది 5.5 కిలోమీటర్కి. బుకింగ్స్ అయితే బాగా డల్గా ఉన్నాయి దోస్తులు ఈరోజు. ఓలాలో వస్తున్నాయి కానీ యాక్సెప్ట్ అనేది అవ్వట్లేదు. ర్యాపిడోలో మనకి ఇదే ఫస్ట్ బోనీ బుకింగ్. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది. గాయస్ మనకైతే అటు డోర్నకల్ రోడ్ నుంచి పుష్పవాట్ల మీదుగా అటు ఏలూరు రోడ్ వస్తుంటే మాచవరం డౌన్ నుంచి మురళీనగర్కి అయితే పడింది. కానూరుకి కానూరు దగ్గరగా ఇప్పుడే దింపాను. 148 అయితే వచ్చింది. మెల్లగా మనం ఏదో కిరాయి చూసుకొని పడినా పడపోయినా ఇంటికైతే వెళ్ళిపోదండి భోజనానికి. టైం కూడా 1 అయిపోయింది. చూద్దాం ఏమైనా పడిద్దా లేకపోతే ఖాళీకి వెళ్తే చూపిస్తా. ఇంటికైతే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. నేను బుకింగ్స్ అయితే ఏమి మోగట్లేదు, ఆకలి కూడా ఫుల్గా వేస్తుంది. చూడండి ఎండ కూడా ఎలా ఉందో, భయంకరంగా ఉందో, మామూలు లేదు. ప్రజెంట్ నేను బల్లెంవారి వీధిలో అయితే ఉన్నా, ఇంటి దారి అయితే పట్టాను, వెళ్ళిపోతున్నాను. అసలు చిన్న బుకింగ్లు కూడా పడతలేదు ఫ్రెండ్స్. అసలు ఏమైందో క్యాబులు ధర్నా చేస్తున్నారు, అయినా సరే బుకింగ్లు ఫుల్గా ఉంటాయి అనుకుంటే అసలు బుకింగ్లే లేవు అసలుకి. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది సైలెంట్గా తోలుకుంటున్నారు. ఫేక్ బుకింగ్లు వేస్తున్నా సరే కూడా ఇంతకుముందు చేశారు కదా ఉపయోగం ఏముంది అని చెప్పేసి అని వాదిస్తున్నారంట. అది పరిస్థితి. చాలామంది అయితే ఆపారు. గుంటూరులో అయితే ఒక్క క్యాబ్ కూడా లేకుండా ఆపేశారంట. బుక్ చేస్తానని చూసినా నో క్యాబ్స్ అని చూపిస్తుందంట ఓలాలో. అది పరిస్థితి. ఇక్కడ ఏదో అలాగా సైలెంట్గా తిరుగుతూనే ఉన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడే తిరుగుతున్నారంట. అది పరిస్థితి. నా ముందు కూడా క్యాబ్ వెళ్తుంది చూడండి, ఇలా 2 క్యాబ్లు వెళ్తాయి నా ముందు. అది పరిస్థితి. ఎండ మటుకు గట్టిగా వేస్తుందండి, మామూలుగా వేయట్లేదు. దిమ్మ తిరిగిపోతుంది. ఫోన్ ఛార్జింగ్ కూడా స్పీడ్గా ఎక్కట్లేదు. ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా భోజనం చేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని మంచి బుకింగ్ ఏమైనా పడితే తీసుకొని వస్తానండి ఎమ్మటే, లేకపోతే సాయంత్రం 4 దాటిన తర్వాత అయితే వస్తాను బయటికి. అది పరిస్థితి. ఇప్పుడు ఎలాగ కిరాయిలు లేవు కాబట్టి ఎండలో తిరిగినా కూడా అనవసరం, ఉపయోగం లేదు, ఎటువంటి ఉపయోగం లేదు. ఎండకు మానేసి తిరుగుతున్నా కూడా, ఇంటికి వెళ్ళకుండా తిరుగుతున్నా కూడా. రోడ్డు మీద కూడా ఒక్కళ్ళు కూడా ఆటో అని ఆపేవాళ్ళు కూడా లేరు. చూడండి పరిస్థితి అలా ఉంది. ఇంటికైతే వెళ్ళిపోతాను నేను. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. వర్షం పడింది కదా, ఆటో మొత్తం తడిసిపోయింది. చూడండి అంతా వాటర్గా ఉంది ఆటోలో. శుభ్రంగా క్లీన్ చేయాలి. ఎదర సీట్లు మొత్తం తడిసిపోయింది. వాటర్ గాలి వాన గట్టిగా అయితే పడింది ఫ్రెండ్స్. 1/2 గంట సేపు మొత్తం తడిసిపోయింది. మొత్తం క్లీన్ చేసుకొని మనం సెంటర్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా రెయిన్బో కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. రెయిన్బో భలే కనిపిస్తుంది. ఇప్పుడే వర్షం పడిపోయింది కదా, రెయిన్బో అలాగా కనిపిస్తుంది. గీతలాగా గమనించారే లేదా చూడండి, భలే ఉంది చూస్తానికి. ఫోన్లో సరిగ్గా కనిపించట్లేదు కానీ బయట చూస్తే మటుకు భలే కనిపిస్తుంది రెయిన్బో. సూపర్గా ఉందన్నమాట. కరెన్సీ నగర్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. నేను ఖాళీగా నన్నలో 2 బుకింగ్లు వచ్చినాయి కానీ ర్యాపిడోలో ఒకటి మిస్ అయిపోయింది, ఓలాలో మిస్ అయిపోయింది. సర్లే అక్కడ ఏం పడతలేదు ఇంకా అని చెప్పేసి ఇంకా ఖాళీగా వచ్చాను. టైం 4:42 అయితే అయింది. ఈరోజు మన తోలకం ర్యాపిడోలో 2:45, 47, ఓలాలో వచ్చి 270, 520 రూపాయలు ఇప్పుడు పట్టుకైన ఎర్నింగ్స్ మనకి. చాలా డల్గా ఉంది ఈరోజు. ఉందామనుకున్నా కానీ అసలుకి ఏం పడతలేదు. వచ్చిన బుకింగ్ వచ్చినట్టే మిస్ అయిపోతుంది. వర్షం పడింది, అందులో పడుకుంటామంటేనే కరెంట్ పోయింది. నిద్ర పట్టలేదు. లేచి ఇంకా ఆన్ చేసుకుని పెట్టుకొని వస్తే 2 బుకింగ్ మిస్ అయిపోయినాయి. అది ఫ్రెండ్స్. బుకింగ్స్ అయితే బాగా డల్గా ఉన్నాయి. వాళ్ళైతే టార్గెట్ అవ్వద్దో లేదో 1500 అన్నా 1300 అన్నా తోలుతాలనేది కూడా డౌటే. అంత డల్గా ఉన్నాయి బుకింగ్స్. చూద్దాం ఫ్రెండ్స్ రైడు ఎక్కడ పడుతుందో. మనకి ర్యాపిడోలో అయితే చిన్న బుకింగ్ వచ్చింది ఫ్రెండ్స్, 55 రూపాయలు.
ఏం చేస్తాం, సచ్చినాడు పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు. ఈ బుకింగ్ పెద్ద ఎలా పడతలేదు కాబట్టి చిన్నగా అన్న దొరకకుండా చేసేది ఏమంటే పక్క నుంచి వచ్చింది 110 మీటర్స్ నుంచి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ర్యాపిడో రైడ్ అయితే ఇప్పుడే దింపేసాము. 55 వచ్చింది బిల్లు. చిన్న డ్రాప్ ఇది చూపిస్తుంది. కరెక్ట్గా ఎంత వచ్చిందంటే ఇదిగోండి 1.72 అంటే 700 కిలోమీటర్ మీద 720 మీటర్లు అన్నమాట. అంటే 1.72. అలా చూడండి ఎంత దూరం నుంచి పికప్ వస్తుందో. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్ అక్కడ పడుతుంది. ఈ బుకింగ్ మటుకు ఎవరు కొట్టరు. అదే పెద్ద బుకింగ్లు అయితే మెరుపు దిగలాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏదో వచ్చింది, ఇది అయితే చూద్దాం. ఇది అయిపోయింది చూడండి బుకింగ్. పికప్ ఎక్కువ ఉంది, అయినా సరే వెళ్దాం, వెళ్ళి ఎక్కించుకుందాం. ఓలా రైడ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ గంగూరు సెంటర్కి. 178 రూపాయలు విజయ కాలేజ్ దగ్గర నుంచి. ఇందాక వచ్చింది కదా వీడియో తీస్తుంటే, ఇప్పుడే దింపాను. 10-10.5 కిలోమీటర్ అయితే వచ్చింది మొత్తం. ఇది క్లోజ్ చేశాను. వీటి నుంచి బుకింగ్లు మరి పడతాయో లేదో, లేకపోతే పెనమలూరు లేకపోతే పోరంకి వెళ్తామో ఏదో చేయాలి. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. బందర్ రోడ్లో అయితే ఉన్నాం, మెయిన్ రోడ్లో గంగూరు సెంటర్లో. మనకి గంగూరు నుంచి అయితే బుకింగ్లు తక్కువ ఫ్రెండ్స్, బాగా పడేది. మెల్లగా ఇటు నేను పెనమలూరు సెంటర్ వైపు అయితే వస్తున్నాను. ఎందుకంటే పెనమలూరులో 10 నిమిషాలు పావుగంట చూసి తర్వాత పోరంకి సెంటర్లో అక్కడ చూసుకుంటా అలా వెళ్ళిపోదాము. బుకింగ్లు అయితే చాలా అంటే చాలా డల్గా ఉన్నాయి అసలుకి. చూద్దాం ఎర్నింగ్స్ ఎంత అవుతాయో. నాకు తెలిసి ఒక 1200 అలా అవుతాను అనుకుంటున్నా ఇంటికి వెళ్ళే సమయానికి. ఏమో మంచి బుకింగ్ పడితే చెప్పలేం కదా. 2 పెద్ద కిరాయిలు అప్ అండ్ డౌన్ పడి ఇక్కడి నుంచి మంగళగిరి నుంచి విజయవాడ పడితే అయిపోయాయి 700-800 అయిపోతుంది దెబ్బతో. కానీ పడాలిగా. ఆ బుక్ చేసే వాళ్ళందరూ ఓలాలోనే బుక్ చేస్తున్నట్టున్నారు. ఆ బుకింగ్లు ఏమో యాక్సెప్ట్ అవ్వట్లేదు, మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ఓలా లోగోలు ఉంటేనేమో ర్యాపిడో బుకింగ్ మిస్ అయిపోతున్నాయి, ర్యాపిడో లోగోలు ఉంటేనేమో ఓలా బుకింగ్ మిస్ అయిపోతున్నాయి. ఏం చేయాలి? ఇంకా 2 ఫోన్లు వాడదా ఉంటేనేమో 2 ఫోన్లు పెట్టుకోవడానికి స్టాండ్ లేవా మన దగ్గర. 2 ఫోన్లు చేతిలో ఎక్కడ పట్టుకుంటే ఎందాకని పట్టుకుంటాం లోగోలు. అలా కూర్చొని బండిలో కూర్చొని అలా ఉంటుంటే నడువు నొప్పి వచ్చేస్తుంది. ఇంకా అది పరిస్థితి. ఇప్పుడు చూడండి ఆల్రెడీ 2 ఆటోలు పక్కన ఆపుకొని కూర్చున్నారు రెడీగా. ఏ సెంటర్లో అయినా సరే మినిమం 10 ఆటోలు అయితే తక్కువ అయితే ఉండట్లా. ప్రతి సెంటర్లో 10-12 ఆటోలు. ఇక్కడ ఒక ఆటో, 3 ఆటో. అది అందులో జడ్డబల్లే ఎక్కువ ఉన్నాయి. ఎవరి కాళ్ళు ఫోన్ లోగోలోనే ఓలా లోగోలోనే ఎక్కువ ఉన్నారు. సరే మనం కూడా ఇక్కడ వెయిట్ చేద్దాం, పక్కన వెయిట్ చేద్దాం. ఇక్కడ ఒక 10 నిమిషాలు అలా వెయిట్ చేసి ముందుకైతే వెళ్ళిపోదాం. పానీపూరి బాగుంటుంది, తింటున్నారు చూసారా. మనకి పోరంకి పెనమలూరు మధ్యలో సీతాపురం కాలనీ ఉంది. అక్కడి నుంచి అయితే ర్యాపిడో పడింది గురునానక్ కాలనీ చందమామ హాస్పిటల్ దగ్గరికి. ఇది కరెక్ట్గా 9.5 కిలోమీటర్ అయితే ఉంది. 169 అయితే ఇచ్చాడు. ఇప్పుడే డ్రాప్ చేశాను కస్టమర్ని. బుకింగ్స్ అయితే డల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఒక 1 అవర్ చూస్తాను, పడితేనేమో తిరుగుతా, లేకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకా 546 అయితే అయింది అమౌంట్ ర్యాపిడోలో. ఓలాలో ఒక 270 ఒకటి, ఇంకోటి 178 ఒకటి, ఆ 2 బుకింగ్లే. అది పరిస్థితి. ప్రజెంట్ అయితే నో ఆటోల సర్వీస్ రోడ్లు అయితే ఉన్నాను. చూద్దాం ఫ్రెండ్స్ పడతాయో లేదో. మొత్తం ఎర్నింగ్స్ ఎంత అయినాయి కూడా చూపిస్తాను. బుకింగ్లు అయితే మనకి పడతలేదు ఫ్రెండ్స్. అరగంట పైన అవుతుంది. ఇంకా నేను ఆపేస్తున్నాను, చిరాకు వచ్చేస్తుంది, ఆకలి కూడా వేస్తుంది. ఇంకా ఆపేసి డ్యూటీ గాయత్రి నగర్లో ఉన్నా. ఇక్కడ నుంచి ఇల్లు దగ్గరే కాబట్టి మనం ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం. అంతకేం లేదు, బిజినెస్ ఉండటం కూడా అనవసరమే. మనం మొత్తం ర్యాపిడోలో ఏంటి డేటా హిస్టరీ రావట్లేదు. సరే నెట్ స్లోగా ఉన్నట్టుంది, డేటా కొంచెం ఎక్కువ వాడాం ఈరోజు, ఏమీ రావట్లేదు. 546 అయితే అయింది ర్యాపిడోలో. మొత్తం ఒక 4-5 బుకింగ్లు అయితే వేసినట్టున్నాము. ఇంకా ఓలాలో వచ్చి నెట్ స్లో అయిపోయింది ఫ్రెండ్స్ నాది, అందుకనే రావట్లేదు. 2 రైడ్లు వేసాం ఓలాలో, చూపిస్తా. సారీ 3 రైడ్లు వేసాం ఫ్రెండ్స్ కరెక్ట్గా. 178, 114, 269. ఇప్పుడు టోటల్ అయితే వేద్దాము. చాలా దారుణంగా ఉంది ఈరోజు. ఫస్ట్ 269 ప్లస్ 114
ప్లస్ 178 561 ఓలాలో. ఇక ర్యాపిడోలో వచ్చి 546. ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకి అయిన ఎర్నింగ్స్ పొద్దునుంచి. ఇవాళ ఆఫ్లైన్ కిరాయిలు కూడా ఏం తగలేదు. సేమ్ యథావిధిగా మనకి ఇందులో మెయింటెనెన్స్ బండి ఈఎంఐ మెయింటెనెన్స్ 500 తీసేస్తే మైనస్ గ్యాస్ ఒక 200 అయితే అయింది. మైనస్ ఈ 2 యాప్ల్లో 24, 10, 34 రూపాయలు మైనస్ తీసేస్తే మనకి ఇది ఫ్రెండ్స్ మిగిలింది 373 రూపాయలు. నేను ఈ బండి ఈఎంఐ 350 రూపాయలతో పాటు ఇంకో 150 రూపాయలు ఎందుకు తీస్తున్నానంటే మనకి ఇది 4 స్ట్రోక్ బండి, 2TI ఉండదు. ఏ క్షణాన మనకి పెద్ద రిపేర్ పెట్టిద్దో తెలీదు. అందుకని రోజుకు 150 రూపాయలు అక్కడ దాచుకుంటే ఇది బోరుకు వచ్చినా ఏదైనా పెద్ద రిపేర్ వచ్చినా మినిమం 4-5 వేలు, బోరుకు వస్తే 25,000 30,000 అవుద్ది. అది ఇప్పుడే రాదులే, 3-4 ఏళ్ళకి వస్తుంది. అందుకని నేను డైలీ 150 రూపాయలు మెయింటెనెన్స్ అయితే తీసేస్తున్నాను, పక్కన పెట్టుకున్నాను. మీరు కూడా ఆటో తోలే సోదరులందరూ రోజుకి ఎంతో కొంత బండి మెయింటెనెన్స్ కోసం పక్కన పెట్టుకోండి. ఎందుకంటే నెలాఖరు వచ్చేసరికి ఇంజినాలకైనా ఏదైనా పెద్ద రిపేర్ పెట్టినా ఎత్తుక్కునే పని లేకుండా డైలీ 100, 50, 150 పక్కన వేసుకుంటే ఆ డబ్బులు మనకి రిపేర్ పెట్టినప్పుడు ఉపయోగపడతాయి. అందరు గమనించండి ప్రతి ఒక్క ఆటో సోదరుడు. ఇది ఫ్రెండ్స్ మనకి మిగిలింది ఇవాళ సంపాదన. పొద్దున 2 గంటలు నన్నలోనే పోయింది, టైం వేస్ట్ అయిపోయింది. మనకు అక్కడి నుంచి ఏం పడలే. 2 గంటల తర్వాత మణిపాలకి పడింది. 2 గంటలు ఊరికి టైం వేస్ట్ అయిపోయింది. మొత్తం మీద దగ్గర ఒక 7-8 గంటలు అయితే ఉన్నాం ఆన్లైన్లో, లైన్లో కూడా. కాకపోతే వరస్ట్ ఇవాళ బుకింగ్ ఎర్నింగ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియోస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ప్రతి ఒక్క డ్రైవర్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇవాళ కిరాయిలు ఉన్నాయా, ఎలా ఉన్నాయంది, మీకు ఎంతవరకు టార్గెట్ అయింది కూడా కామెంట్ చేయండి ఒకసారి. ఓకే, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, ఏమన్నా అడగాలనుకున్నా కూడా నన్ను కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, మరొక ఎర్నింగ్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.